వెల్కమ్ టు చైతన్య ఇన్స్టిట్యూట్ పోలీస్ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్. సో మనం ఆగస్ట్ 15th రోజు ఏదైతే మనం కాంప్రహెన్సివ్ టెస్ట్ కండక్ట్ చేసుకున్నామో, సో దిస్ విల్ బి ద కాంప్రహెన్సివ్ టెస్ట్ 2 అండి. సో మనం అర్థమెటిక్, అదేవిధంగా స్టాటిస్టిక్స్, ప్లెయిన్ జామెట్రీ, ఒక ఎఫ్బిఓ ఎగ్జామినేషన్ ఏదైతే ఏపీలో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఏబిఓ ఎఫ్ఎస్ఓ ఎగ్జామినేషన్ ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మనకు ఉన్నటువంటి అవుట్ ఆఫ్ 6 కాంపోనెంట్స్లో ఒకటి అర్థమెటిక్ పార్ట్ ఉంటుంది, ఒకటి స్టాటిస్టిక్స్, ఒకటి ప్లెయిన్ జామెట్రీ ఉంటుంది. సో దాని మీద ఆ 3 ఏరియాస్ మీద ఇది ఎక్స్క్లూజివ్గా ఎఫ్బిఓ ఎఫ్ఆర్ఓ ఎఫ్ఎస్ఓ ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం కండక్ట్ చేసిన ఎగ్జామ్. సో కాంప్రహెన్సివ్ టెస్ట్ ఆగస్ట్ 15th రోజు కండక్ట్ చేస్తాం. సో దాంట్లో మనకి అర్థమెటిక్ కవర్ చేసాము, స్టాటిస్టిక్స్ కవర్ చేసాం, అదేవిధంగా ప్లెయిన్ జామెట్రీ కూడా కవర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ యొక్క క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మొదటి 10 ప్రశ్నల యొక్క వీడియో అండి. సో దాన్ని వాచ్ చేయడానికి ప్రయత్నించండి. సో దానికంటే ముందుగా మీకు ఇక్కడ ఎక్స్క్లూజివ్గా ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో ఆ యొక్క విద్యార్థులకి మండే నుంచి మీకు 18th ఆగస్ట్ నుంచి న్యూ బ్యాచ్ అయితే ప్రారంభమవుతుంది. సో అదేవిధంగా ఎఫ్బిఓ, ఏబిఓ, ఎఫ్ఆర్ఓ, ఎఫ్ఎస్ఓ న్యూ బ్యాచెస్ కూడా మనకి ఎక్స్క్లూజివ్గా ఎఫ్బిఓ, ఎఫ్ఆర్ఓ, ఎఫ్ఎస్ఓ న్యూ బ్యాచ్ అయితే మీకు సెప్టెంబర్ 3వ తారీఖు నుంచి మనకి మార్నింగ్, సో ఉదయం పూట సెప్టెంబర్ 3rd నుంచి స్టార్ట్ అవుతుంది. దానికి ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ చేశాం కనుక వెంటనే మీరు అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసుకొని, సో మీరు మీ యొక్క తరగతులు ఎఫ్బిఓ, ఏబిఓ, ఎఫ్ఆర్ఓ, ఎఫ్ఎస్ఓ విద్యార్థులైతే సెప్టెంబర్ 3వ తారీఖు నుంచి, సో 18th ఆగస్ట్ నుంచి ఈ యొక్క ఎస్ఐ కానిస్టేబుల్ విద్యార్థులు మీ యొక్క తరగతులు మీరు ప్రారంభించుకోవడానికి ప్రయత్నించండి. సో ఇప్పుడు మనం చూద్దాం ఈ యొక్క కాంప్రహెన్సివ్ టెస్ట్ ఏదైతే ఉందో దాంట్లో మొదటి ప్రశ్న చూద్దామండి. మొదటి ప్రశ్న, in the figure given below, O is the center of the circle and angle XYZ is equal 45 degrees. Find the value of x అంటున్నాడు. Find the value of A అండి. Find the value of A. సో క్రింది పటంలో O అనేది వృత్త కేంద్రం మరియు యాంగిల్ XYZ 45 degrees అయితే యాంగిల్ A విలువ ఎంత అవుతుందని చెప్పి అడుగుతా ఉన్నాడు. రైట్ ఫ్రెండ్స్, చూడండి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు. 45 degrees, 90 degrees, 270, 135 ఇచ్చాడు. రైట్, సో దీనికి మనకి ఏ వాల్యూ అడుగుతున్నాడు కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే యాంగిల్ XYZ 45 degrees అంటున్నాడు. సో XYZ వాల్యూ 45 degrees అంటే ఇక్కడ వాల్యూ ఏదైతే ఉంటుందో సో దాన్ని మనకి 45 degrees గా మనకి ఇవ్వడం జరిగింది. ఇది 45 degrees అంటున్నారండి. ఇది 45 degrees అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి సెంటర్ దగ్గర చేసే యాంగిల్ ఎంత అంటే ఈ సెంటర్ దగ్గర చేసే యాంగిల్ ఎంత అవుతుందంటే 90 degrees అవుతుంది. అంటే సో మనం సింపుల్గా చెప్పాలి అంటే సో ఒక చాపం అనేది, ఒక ఆర్క్ అనేది సెంటర్ దగ్గర చేసే కోణం రెట్టింపు ఉంటుంది. దేనికి? దాని యొక్క సర్కంఫరెన్స్ మీద చేసేటువంటి కోణం కంటే ఇది రెట్టింపు ఉంటుంది. ఇది 45 degrees ఇచ్చాడు యాంగిల్ XYZ కనుక ఇది 90 degrees అవుతుంది. ఇది 90 degrees ఇచ్చినప్పుడు ఒక పాయింట్ దగ్గర వృత్తంలోని కేంద్రం మొత్తం 360 degrees కనుక ఇక్కడ మనం సింపుల్గా ఏం చెప్పవచ్చు అంటే సో ఈ యాంగిల్ ఏదైతే 90 degrees చెప్తున్నాడో ఇది 90 degrees అయినప్పుడు ఆటోమేటిక్గా ఇది ఏమవుతుందంటే 360 degrees నుంచి సబ్ట్రాక్ట్ చేసి మనం చెప్పాలి. 360 degrees minus 90 degrees అండి. యువర్ ఆన్సర్ విల్ బి 270 degrees అనేది సరైన సమాధానంగా చెప్పాలి. అంటే ద యాంగిల్ సబ్టెండెడ్ బై అన్ ఆర్క్ ఎట్ ద సెంటర్ ఈజ్ డబుల్ ద యాంగిల్ సబ్టెండెడ్ అట్ ద సర్కంఫరెన్స్. అంటే ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ద సర్కంఫరెన్స్ అండి. అంటే ఇక్కడ వృత్త పరిధి మీద చేసే కోణం ఉంది కదా, ఆ కోణానికి రెట్టింపు ఎక్కడ ఉంటుందంటే వృత్త కేంద్రం వద్ద చేసే కోణం ఉంటుందండి. అంటే దీనికి ఇది రెట్టింపు. అంటే ఇక్కడ మనకి 45 degrees చెప్తున్నాడు అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ 90 degrees. మరి ఇప్పుడు వృత్త కేంద్రం వద్ద చేసే మొత్తం కోణం 360 degrees కాబట్టి ఈ యొక్క యాంగిల్ ఏ వాల్యూ అడుగుతున్నాడు కనుక ఏ ఈజ్ ఈక్వల్ ఏం చెప్పొచ్చు అంటే 270 degrees గా తీసుకోవచ్చు. రెండవ ప్రశ్న చూద్దాం. ఇక్కడ what is the length of the direct common tensor that is drawn to two circles whose centers are 8 centimeters apart and two circles diameters are 10 centimeters and 6 centimeters అంట. అంటే 2 circles యొక్క diameters మనకి ఏమి ఇచ్చాడంటే 6 centimeters and 10 centimeters అన్నాడు. అంటే ఇక్కడ మనకి సో సింపుల్ గా చెప్పాలంటే డయామీటర్ 1 అనేది ఇక్కడ 10 చెప్తున్నాడు. సో డయామీటర్ 2 అనేది ఇక్కడ 6 centimeters గా చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనకి పెద్ద వృత్తం యొక్క డయామీటర్ 10 centimeters కాబట్టి ఇక లాంగర్ అంటే బిగ్గర్ సర్కిల్ యొక్క రేడియస్ మనం 10లో సగం అండి 5 centimeters గా తీసుకోవచ్చు. ఇక్కడ డయామీటర్ 2 6 centimeters అంటే రేడియస్ 2 ఏం తీసుకోవచ్చు అంటే మనం 3 centimeters గా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ లెంగ్త్ ఆఫ్ ద డైరెక్ట్ కామన్ టాంజెంట్ అడుగుతున్నాడు. ఎప్పుడైతే మనకి డైరెక్ట్ కామన్ టాంజెంట్ యొక్క లెంగ్త్ అడుగుతున్నాడు అంటే మనం సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక వృత్తం అండి. సో ఇక వృత్తం అనేది ఇక్కడ ఒక కామన్ టాంజెంట్ ఇలా వెళ్తూ ఉంది. రైట్, ఇక్కడ ఒక వృత్తం ఉంది. అయితే ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే ఇక్కడ మనకి ఒక 2 పాయింట్స్ ఉన్నాయండి. ఇది M తీసుకుందాం, ఇది N తీసుకుందాం. ఓకే, MN. నెక్స్ట్ ఈ వృత్తం యొక్క కేంద్రాన్ని క్యాపిటల్ A గా తీసుకుందాం, ఈ వృత్తం యొక్క కేంద్రాన్ని మనం క్యాపిటల్ B గా తీసుకుందాం. సో క్వశ్చన్ ఏమడుగుతుందంటే సో దీని యొక్క రేడియస్ ఇచ్చాడండి. సో దీని యొక్క రేడియస్ ఇచ్చాడు, ఇచ్చేసి ఏమంటున్నాడంటే డైరెక్ట్ కామన్ టాంజెంట్ యొక్క లెంగ్త్ అడుగుతున్నాడు. సో కాబట్టి ఇక్కడ R1 వాల్యూ R2 వాల్యూ ఇచ్చాడు. R1 వాల్యూ ఏంటంటే బిగ్గర్ సర్కిల్ కి ఇది 5 centimeters అవుతుంది. మరి R2 వాల్యూ ఏమవుతుంది అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇది సో 3 centimeters అవుతుంది. మరి
R2 అనేది 3 సెంటీమీటర్స్, R1 5 సెంటీమీటర్స్ అయితే వాడు ఎగ్జామినర్ మనకి అడుగుతుంది ఏంటంటే ఈ యొక్క లెంగ్త్ ఎంత అంటున్నాడు. సో వాట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ ద డైరెక్ట్ కామన్ టాంజెంట్స్. సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. సో లెంగ్త్ ఆఫ్ ద డైరెక్ట్ కామన్ టాంజెంట్ అంటే ఓకేనా, లెంగ్త్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్. ఓకే, సో డైరెక్ట్ కామన్ టాంజెంట్ యొక్క సో లెంగ్త్ అడిగినప్పుడు మనం యూజ్ చేయాల్సినటువంటి ఫార్ములా ఏంటి అంటే ఇక్కడ ఫ్రెండ్స్ మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో లెంగ్త్ ఆఫ్ ద డైరెక్ట్ కామన్ ఇక్కడైతే ఏమైనా ఎంఎన్ తీసుకుంటాం, ఎంఎన్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ మనం ఏకి బికి మధ్య ఏదైతే ఉంటుందో రెండు వృత్త కేంద్రాల మధ్య ఉన్నటువంటి దూరం అండి, ఏబి స్క్వేర్ మైనస్ R1 మైనస్ R2 పవర్ 2 అండి. ఇక్కడ ఏబి స్క్వేర్ అంటే ఏం చెప్పవచ్చు అంటే సింపుల్ గా మనం ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే సో 2 సర్కిల్స్ యొక్క R1 R2 వాల్యూస్ ఇచ్చాడు. సో హూ సెంటర్స్ ఆర్ 8 సెంటీమీటర్స్ అపార్ట్ అంటే హూ సెంటర్స్ ఆర్ 8 సెంటీమీటర్స్ అపార్ట్ అంటే ఈ యొక్క రెండు ఏవైతే వృత్త కేంద్రాలు ఉన్నాయో వాటి మధ్య దూరం ఎంత అంటే 8 సెంటీమీటర్స్ అని చెప్తా ఉన్నాడు కనుక ఏబి వాల్యూ 8 గా తీసుకోండి, 8 పవర్ 2 మైనస్ సో R1 మైనస్ R2 అండి. R1 అంటే 5 అవుతుంది, R2 అంటే 3 అవుతుంది, 5 మైనస్ 3 పవర్ 2. ఓవరాల్ ఈ వాల్యూ ఏమవుతుందంటే 8 స్క్వేర్ 64 అవుతుంది, 5 మైనస్ 3 2 అంటే 2 స్క్వేర్. అంటే ఇక్కడ మనకి 64 లో మనం ఇక్కడ సో ఎంత సబ్ట్రాక్ట్ చేయాలంటే 64 minus 4 అండి. సో యువర్ ఆన్సర్ విల్ బి √60 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ మనకి ఏబి ఏదైతే తీసుకుంటున్నామో దట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 సెంటర్స్ అని చెప్పాలి. ఓకేనా, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 సెంటర్స్ అని తీసుకుంటాం ఏబి వాల్యూ. ఇక్కడ R1 మైనస్ R2 అంటే సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 రాడీ అండి, అంటే 2 సర్కిల్స్ యొక్క వ్యాసార్థాల మధ్య ఉన్న భేదాన్ని మనం ఇక్కడ R1 మైనస్ R2 గా తీసుకున్నాం. ఏబి అంటే ఆ రెండు వృత్త కేంద్రాల మధ్య ఉన్నటువంటి దూరం అండి. ఇక్కడ రెండు వృత్త కేంద్రాల మధ్య దూరం మనకి ఏబి అంటే 8 సెంటీమీటర్స్ ఇచ్చాడు, మనకి R1 R2 ఇచ్చాడు. ఎందుకంటే డయామీటర్ 10 సెంటీమీటర్, 6 సెంటీమీటర్ డయామీటర్ 2 అంటే ఇది 5 సెంటీమీటర్స్ అవుతుంది, ఇది 3 సెంటీమీటర్స్ అవుతుంది. కాబట్టి ఓవరాల్ గా ఆన్సర్ ఎంత అంటే √60 అని చెప్పాలండి. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి మన ఆన్సర్ ఏంటంటే 4th ఆప్షన్ గా మనం తీసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ఏంటంటే డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అని ఉంటుంది సర్కిల్స్ లో, అది నేర్చుకోవాలి. సో ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్ అని ఉంటుందండి. సో రెండు విషయాలు మీరు నేర్చుకుంటే లెంగ్త్ ఆఫ్ ద డైరెక్ట్ కామన్ టాంజెంట్ అంటే లెంగ్త్ ఆఫ్ ద డైరెక్ట్ కామన్ టాంజెంట్ కూడా లెంగ్త్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్ అని ఉంటుంది. మరి ఇప్పుడు లెంగ్త్ ఆఫ్ ద డైరెక్ట్ కామన్ టాంజెంట్ అంటే మనం స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి స్క్వేర్ మైనస్ R1 మైనస్ R2 పవర్ 2 అను. అదే ఒకవేళ వాడు ఎగ్జామినర్ ఏం చేస్తారంటే సో ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్ అంటండి. సో ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్ అన్నప్పుడు మనం ఇక్కడ ఏబి స్క్వేర్ మైనస్ R1 ప్లస్ R2 పవర్ 2 చెప్పాలి. ఓకేనా, వృత్తంలో ఉన్నటువంటి సో ఆ యొక్క ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్ అంటే మనకి ఇక్కడ సో ఉమ్మడి స్పర్శ, ఓకేనా, ఉమ్మడి సో స్పర్శ తిర్యగ్రేఖ యొక్క పొడవు అడుగుతాడండి. అంటే ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్ అడుగుతాడు. అప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి స్క్వేర్ మైనస్ R1 ప్లస్ R2 పవర్ 2 గా తీసుకోండి. ఇక్కడైతే మీకు ఫార్ములా ఏంటంటే ఈ యొక్క ఫార్ములాని మీకు సమాధానంగా ఎంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 3. In the given figure below, Pxy and Pq are secants to the circle. If Px is equal to 2pq and xy is equal to 12 centimeters and pq is equal to 4 centimeters, then find the value of qr అండి. అంటే మనకి ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే ఈ యొక్క qr యొక్క వాల్యూ అడుగుతూ ఉండండి. ఈ యొక్క qr వాల్యూ ఎంత. సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఒక 2 సీకెండ్స్ అనేవి అక్కడ p అనే పాయింట్ దగ్గర అంటే సర్కిల్ అవుట్ సైడ్ లో ఒక ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అంటే సో దీని నుంచి మనం ప్రాపర్టీ ఏం మాట్లాడవచ్చు అంటే సో px into py will be equal to సో ఇక్కడ ఏం చెప్తామంటే pq into pr అండి. ఇంపార్టెంట్ ప్రాపర్టీ అండి. సో సర్కిల్స్ యొక్క సో టాంజెంట్స్ మీద అంటే ఇక్కడ మనకి pxy అనేది ఒక సింపుల్ గా సీకెంట్ అని తీసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ మనం ఇక్కడ ఏంటంటే ఈ యొక్క pqr అనేది దీని ఒక అదర్ సీకెంట్ గా తీసుకుంటాం. ఈ యొక్క రెండు సీకెంట్స్ అనేవి p అనే పాయింట్ సర్కిల్ కి అవుట్ సైడ్ దా మనకి కోయిన్సైడ్ అవుతూ ఉంటాయి, అంటే ఇంటర్సెక్ట్ అవుతూ ఉంటాయి. అప్పుడు మనకి px into py is equal pq into pr గా తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఇందులో అడుగుతున్నది అంటే qr అడుగుతున్నాడండి. మరి ఇందులో qr కూడా లేదు, మరి ఈ qr లోకి మార్చుకొని మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి ఇప్పుడు qr లోకి మార్చుదాం. సో మరి qr మార్చుకోవాలి అంటే కావాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ pq ఇచ్చాడు, నెక్స్ట్ pr వాల్యూ మనకి ఏమేమి ఇచ్చాడు ఇక్కడ. సో px is equal to 2pq ఇచ్చాడు. సో xy is equal ఎంత ఇచ్చారంటే 12 సెంటీమీటర్స్ అని చెప్తా ఉన్నాడు. pq is equal ఎంత అంటే సో 4 సెంటీమీటర్స్ అని మనం మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మీరు ఫ్రెండ్స్ మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ మనకి qr యొక్క వాల్యూ అడుగుతూ ఉన్నాడు. మరి qr యొక్క వాల్యూ కావాలి అంటే ఇక్కడ చూద్దాం. సో px into py ఈక్వల్ టు pq into pr అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మనకి ఇక్కడ చూడండి px is equal ఎంత అంటే 2pq అండి. సో ఫస్ట్ నేను px ప్లేస్ లో 2pq into py is equal సో pq
ఇంటూ పిఆర్గా తీసుకుంటా. అప్పుడు నాకు ఇక్కడ ఈ పీక్యూకి ఈ పీక్యూ కట్ అవుతుంది. అప్పుడు మిగిలిన వాల్యూ ఎంత అంటే సో 2py ఈజ్ ఈక్వల్ ఎంత అంటే పిఆర్ వస్తుంది. సో నెక్స్ట్ ఇంకొకటి ఇచ్చాడు, అక్కడ పీక్యూ 4 సెంటీమీటర్స్ అంటే XY 12 సెంటీమీటర్స్ అయితే క్యూఆర్ వాల్యూ అడిగాడు. రైట్ ఫ్రెండ్స్, మీరు కొంచెం జాగ్రత్తగా చూస్తే సో 2py ఈజ్ ఈక్వల్ పిఆర్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ మనం పిఆర్ని మనం దేంట్లోకి మార్చుకోవాలంటే మనకి ఏవైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో ఆ ఇన్ఫర్మేషన్లోకి మార్చుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ 2py ఈజ్ ఈక్వల్ పిఆర్ ఇచ్చాడు. ఇక్కడ py అంటే ఇది మొత్తం కలిపి py అండి. సో ఈ pyలో pxని xyని కలిపితే py అవుతుంది కాబట్టి 2 ఇంటూ px ప్లస్ py. ఓకే, సో px ప్లస్ pyగా రాసుకోవచ్చు pyని. దెన్ pr అండి. సో pr అంటే ఈ రెండు కలిపితే pr అవుతుంది కాబట్టి ఇక్కడ దీన్ని మనం pq ప్లస్ qrగా రాసుకోవచ్చు. అప్పుడు ఫ్రెండ్స్ చెప్పండి, ఇక్కడ px వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు 2pq అని చెప్తా ఉన్నాడు. ఆల్రెడీ pq వాల్యూ ఆల్రెడీ 4 అయినప్పుడు ఇక్కడ చూడండి px ఈజ్ ఈక్వల్ 2pq అయినప్పుడు pq 4 అయితే అప్పుడు px వాల్యూ ఎంత అవుతుంది అంటే 8 సెంటీమీటర్స్ అవుతుంది. ఇక్కడ px ప్లస్లో నేను 8 రాస్తాను, 8 ప్లస్ నా py అండి. సో py అంటే ఆల్రెడీ ఇచ్చాడా ఒక్కసారి చూడండి, ఒక్కసారి py జాగ్రత్తగా చూస్తే సో ఇక్కడ py ఓకేనా. సో py కాదండి, సో px ప్లస్ xy కదా, ఇక్కడ xy ఓకేనా. సో దిస్ విల్ బి ద xy ఈజ్ ఈక్వల్. మరి ఇప్పుడు xy ఎంత ఇచ్చాడంటే 12 సెంటీమీటర్స్ ఇచ్చాడు ఈజ్ ఈక్వల్. మరి pq వాల్యూ ఎంత ఇచ్చాడు 4 సెంటీమీటర్స్ ఇచ్చాడు ప్లస్ qr అండి. జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ 8 ప్లస్ 12 20, 22 ఎంత అంటే 40. సో 40 ఈజ్ ఈక్వల్ 4 ప్లస్ qr అండి. అప్పుడు మనకి క్యూఆర్ కావాలి అంటే ఈ యొక్క 40లోంచి 4 సబ్ట్రాక్ట్ చేయండి, దెన్ విల్ గెట్ ద ఆన్సర్ 36 సెంటీమీటర్స్గా మనం ఈ యొక్క ప్రశ్నకి సమాధానం తీసుకోవచ్చు. కనుక ఫ్రెండ్స్ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఇచ్చినటువంటి ఏదైతే వీడియో నేను చెప్తున్నానో దాన్ని పాస్ చేసుకొని ఈ యొక్క సొల్యూషన్ అయితే మీరు రాసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ క్యూఆర్ వాల్యూ అడిగాడు, సో క్యూఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 36 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే ఇక్కడ 2 సీక్వెన్స్ అనేది సర్కిల్కి అవుట్ సైడ్లో పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నప్పుడు px ఇంటూ py ఈజ్ ఈక్వల్ pq ఇంటూ pr అని చెప్తా ఉంటాం. సో ఇది యొక్క సర్కిల్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రాపర్టీ అంటే దీన్ని నేర్చుకోవడానికి మీరు ప్రయత్నించండి. నెక్స్ట్ వన్ ఫోర్త్ క్వశ్చన్ అండి. ఫోర్త్ క్వశ్చన్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే PQ అనేది ఒక టాంజెంట్ గా ఉందండి. అంటే ఇక్కడ మనకి డయాగ్రామేటిక్ గా తీసుకుంటే ఇక్కడ సో ఈ విధంగా వెళ్తా ఉంది. అంటే ఇక్కడ ఈ యొక్క బిందువు వద్ద టచ్ అయింది. మనం P ఆఫ్ కాంటాక్ట్ ను P గా తీసుకుందాం, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ని మనం ఇక్కడ సింపుల్ గా సో P గా తీసుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా ఇచ్చాడు. అయితే ఇక్కడ మనకి దీని నుంచి ఒక ప్రాపర్టీ మనకు ఉన్నదండి. సో ఇంపార్టెంట్ ప్రాపర్టీ మనకి ఎగ్జామినేషన్ లో ఇక్కడ సో PQ వాల్యూ ఎంత ఇచ్చాడంటే 27 సెంటీమీటర్స్ గా ఇచ్చాడు. నెక్స్ట్ వన్ QR ఎంత ఇచ్చాడంటే 18 సెంటీమీటర్స్ గా ఇచ్చాడు. మనకి ఏం అడుగుతున్నాడంటే RS విలువ ఎంత అన్నాడు. RS విలువ అంటే ఈ యొక్క విలువ ఎంత అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. సో ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోండి, ఇక్కడ ఇది ఏదైతే ఉంటో సెంటర్ నుంచి వెళ్తుంది కదా. సో ఓకేనా, సో దీన్ని మనం ఇన్ జనరల్ గా సో సీకెంట్ అని చెప్పుకోవచ్చు అండి. రైట్, ఇక్కడ వీటిది అంటే మనకి ఈ యొక్క టాంజెంట్ గా తీసుకుంటాం, ఒక స్పర్శ రేఖగా మనం తీసుకుంటున్నాం. అయితే దీంట్లో ప్రాపర్టీ ఏం చెప్తుందంటే సో PQ² ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే సో QR ఇంటూ QS అవుతుంది. PQ² ఈజ్ ఈక్వల్ ఎంత అంటే QR ఇంటూ QS. PQ² కావాలి అంటే సో PQ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే రైట్ మనకు అడుగుతున్నది ఏంటంటే RS వాల్యూ అడుగుతున్నాడండి. RS వాల్యూ అడుగుతున్నాడు. మరి ఇప్పుడు RS వాల్యూ కావాలి అంటే ఇక్కడ చూడండి, సో PQ² అంటే మనం ఏం చేస్తాం 27 ఇంటూ 27 గా తీసుకుంటాం, ఎందుకంటే PQ 27 కాబట్టి. మరి ఇప్పుడు QR అడుగుతున్నాడు కదా, సో QR ఎంత అంటే 18 సెంటీమీటర్లు చెప్పాలి. మరి ఇక్కడ మనకి టోటల్ QS అండి. ఇప్పుడు టోటల్ QS అంటే మీరు చెప్పండి. సో ఇక్కడ మనకి సో టోటల్ QS అంటే మనకి అడుగుతుంది RS కాబట్టి RS వచ్చేటప్పుడు QS రాద్దాండి. టోటల్ QS లోంచి మన యొక్క SR ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఇక్కడ మనం సింపుల్ గా చెప్పాలంటే QS ఈజ్ ఈక్వల్ ఏమవుద్ది అంటే SR ప్లస్ QR అవుద్ది. ఓకేనా, RQ అవుద్దండి, SR ప్లస్ RQ. రైట్, ఇందులో SR వాల్యూ ఇచ్చాడా QR వాల్యూ ఇచ్చాడండి. ఎంత అంటే 18 ఇచ్చాడు. SR వాల్యూ, SR అంటే నథింగ్ బట్ RS అండి. అంటే దీన్ని మనం వాడు ఇచ్చినటువంటి టెర్మినాలజీ రాసుకుందాం, RS ప్లస్ QR అని తీసుకుందాం. రైట్ ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ 27 ఇంటూ 27 అంటే దీన్ని ఒకసారి కట్ చేయడానికి ప్రయత్నిస్తున్నా 9 2 టైమ్స్ పోతుంది, 9 3 టైమ్స్ పోతుంది. అంటే ఇక్కడ 27 ఇంటూ 3 అండి. సో 27 ఇంటూ 3 ఎంత అంటే 81 అవుద్ది. ఇక్కడ 2 ఇంటూ RS 2RS ప్లస్ 2 ఇంటూ QR అండి, 2QR అవుద్ది. అయితే ఇక్కడ ఆల్రెడీ QR 18 ఇచ్చాడు కనుక సో 2 ఇంటూ 18 అంటే 36 అవుద్ది. కాబట్టి ఇక్కడ 81 మైనస్ 36 ఈజ్ ఈక్వల్ 2RS గా చెప్పాలి. మన ఫైనల్ టార్గెట్ RS వాల్యూ కాబట్టి 81 లో 36 పోతే ఎంత వస్తుందండి, ఇక్కడ 81 లో 36 అంటే 45 అవుతుంది. సో 45/2 అండి. సో 45 2 ఇటు వస్తే బై 2 అవుద్ది. RS ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 45/2 గా తీసుకోవాలి. 45/2 అంటే యువర్ ఆన్సర్
ఆన్సర్ విల్ బి 22.5 సెంటీమీటర్స్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. కాబట్టి ఈ సొల్యూషన్ మీరు రాసుకొని కొంచెం జాగ్రత్తగా ఇవన్నీ సర్కిల్స్ ప్రాపర్టీస్ అండి. ఇలా వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఈ టాంజెంట్ ఏమవుతుందంటే సో PQ² ఈజ్ ఈక్వల్ ఏమవుద్ది అంటే సో QS ఇంటూ QR మనం ఇక్కడ మాట్లాడవచ్చు. కాబట్టి ఇక్కడ సో PQ² కూడా QS ఇంటూ QR అవుతుంది. కాబట్టి దాని నుంచి మనకి విల్ గెట్ ద ఆన్సర్ ఎంత అంటే RS వాల్యూ 22.5 సెంటీమీటర్స్గా తీసుకోవచ్చు. రైట్ నౌ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5వ ప్రశ్న. In the given figure O is the center of the circle and angle OAC is equal 60 degrees అంట and angle OBC equal 70 degrees అయితే then find the angle. ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి చూడండి, ఇక్కడ నేను ఒక సర్కిల్ తీసుకుంటున్నాను. ఈ సర్కిల్లో మనకి ఏమి ఇచ్చాడంటే ఇక్కడ ఒక AB పాయింట్స్ చెప్తూ ఉన్నాడు. AB పాయింట్స్ ఇక్కడ సెంటర్గా చెప్పాడు, సెంటర్. రైట్. సో ఫ్రెండ్స్ మీరు కొంచెం జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ మనకి ఇది B అనే పాయింట్ A అనే పాయింట్ నుంచి వెళ్ళింది అంటే ఇది R వాల్యూగా తీసుకోవచ్చు అండి, రేడియస్గా మనం మాట్లాడవచ్చు. ఓకే, రేడియస్. నెక్స్ట్ ఇంకొకటి ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ ఒక లైన్ ఇచ్చాడు, ఇక్కడ ఒక లైన్ ఇచ్చాడు. సో ఈ విధంగా సో ఆఫ్ అంటే సో సమద్విఖండన చేస్తుందని చెప్పుకోవచ్చు. రైట్. సెంటర్ నుంచి ఒక లైన్ వచ్చింది కదా, అక్కడ ఒక సో ఉంది అంటే ఇది కూడా మనం ఆర్ గానే చెప్పవచ్చు, రేడియస్ ఆఫ్ ద సర్కిల్ గా చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 3 లైన్ ఇది R అవుతుంది, ఇది R అవుతుంది, ఇది కూడా R అవుతుంది అండి. ఎందుకంటే సర్కంఫరెన్స్ ఏదైనా పాయింట్ మీద నుంచి సో ఇక్కడ ఇది వృత్త కేంద్రంగా తీసుకుంటే అక్కడికి వెళ్ళేటువంటి ఆ లైన్ ఏదైతే ఉందో అది R గా తీసుకుంటాం. అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ ఇది C ఇచ్చాడు, ఇది A ఇచ్చాడు, ఇది B ఇచ్చాడు. సో ఇందులో యాంగిల్ OAC ఈక్వల్ ఎంత అంటే 60 degrees గా మనకి ఇక్కడ చెప్తా ఉన్నాడు. యాంగిల్ OAC అంటే ఇక్కడ సో సింపుల్ గా మనం మాట్లాడాలి అంటే ఇక్కడ యాంగిల్ OAC 60 degrees అండి. అంటే ఇది 60 degrees గా చెప్తా ఉన్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఒక్క విషయం మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే దీన్ని రేడియస్ అంటాం, దీన్ని రేడియస్ అంటాం. సో ఈ రేడియస్ ఎదురుగా 60 degrees అంటే ఈ రేడియస్ ఎదురుగా 60 degrees కాబట్టి ఇక్కడ కూడా 60 degrees ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా 60, 60, 120 పోతే ఇక్కడ కూడా 60 degrees అవుతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు యువతల ట్రయాంగిల్లో ఇది మనకి 60 degrees ఇచ్చాడండి. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? యాంగిల్ OBC ఈజ్ ఈక్వల్ 70 అంట. సో OBC అంటే ఇది 70 degrees అని చెప్తా ఉన్నాడు. ఇది 70 degrees. ఫ్రెండ్స్ మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే ఇది 70 degrees అంటే ఈ రేడియస్ ఎదురుగా ఇది 70 degrees అయితే ఈ రేడియస్ ఎదురుగా ఇది ఏమవుతుందంటే ఇది కూడా మనం 70 degrees గానే చెప్పాలి. అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుందంటే యాంగిల్ మనం ఇక్కడ సింపుల్గా 40 degrees చెప్పాలి. అంటే ఇది 70, ఇది 70 అయినప్పుడు ఇది 40 అవుద్ది. కాబట్టి సో క్వశ్చన్ ఏమడుగుతుందంటే యాంగిల్ AOB అడుగుతున్నాడండి. మరి యాంగిల్ AOB అంటే ఈ యొక్క యాంగిల్ మొత్తం వస్తుంది కాబట్టి అక్కడ 60 degrees ప్లస్ 40 degrees అండి. టోటల్ వాల్యూ ఎంత అంటే 100 degrees గా మనం ఇక్కడ చెప్పవచ్చు. కనుక ఈ యొక్క ప్రశ్నకి సమాధానం సింపుల్గా మనం సో రెండవ ఆప్షన్ 100 degrees అనేది సరైన సమాధానంగా తీసుకోవాలి. బట్ సర్కిల్స్లో మీరు కొంచెం యాంగిల్స్ మీద ఇప్పుడు ఆర్క్ సో యాంగిల్స్ మీద సర్కిల్లో నెక్స్ట్ కార్డ్ చేసే యాంగిల్స్ మీద సో సర్కిల్లో మనం నేర్చుకోగలిగితే, ప్రాపర్టీస్ నేర్చుకోగలిగితే ఇలాంటి ప్రశ్న మనం చాలా సింపుల్గా చేయాలి. ఎందుకంటే ఆర్ అనేది కామన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ ఆర్కి ఎదురుగా 60 అయితే ఈ ఆర్కి ఎదురుగా 60 అవుతుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ ఆల్రెడీ 70 ఇచ్చాడు, ఇది రేడియస్ కాబట్టి ఈ ట్రయాంగిల్లో ఈ రేడియస్ ఎదురుగా ఇది 70 అయినప్పుడు ఈ రేడియస్ ఎదురుగా ఇది 70 అవుతుంది, అప్పుడు ఇది 40 అవుతుంది. అప్పుడు ఇక్కడ 60 + 40 ఎంత అంటే 100 degrees గా మనం ఆన్సర్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ 6వ ప్రశ్న. క్రింది పటంలో ABC అనేది ఒక సమబాహు త్రిభుజం మరియు AD = DC అయితే యాంగిల్ ACD ఏమవుతుందో చెప్పమంటాడు. యాంగిల్ ACD ఏమవుతుందో చెప్పాలి. ఫ్రెండ్స్ మీరు చూడండి, యాంగిల్ ACD అంటే ఈ యొక్క ట్రయాంగిల్లో ఈ యొక్క వాల్యూ అడుగుతూ ఉన్నాడు. సో ఇందులో AD = DC ఇచ్చాడు కాబట్టి AD = DC ఇచ్చాడు కాబట్టి AD అంటే ఈ యొక్క లెంగ్త్ కి ఎదురుగా ఎంత యాంగిల్ ఉందో ఈ CD ఇక్కడ కూడా అదే యాంగిల్ ఉంటుంది. అంటే ఇక్కడ రెండు ఉండే యాంగిల్స్ ఇక్కడ ఎంత యాంగిల్ ఇక్కడ కూడా అదే యాంగిల్ ఉంటుంది. అయితే ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటే ABC అనేది ఒక సమబాహు త్రిభుజం అంట అండి. సో ABC ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అన్నాడంటే సో డెఫినెట్గా ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 60 degrees ఉంటుంది. ఇక్కడ యాంగిల్ కూడా ఎంత ఉంటుంది అంటే 60 degrees ఉంటుంది. ఇక్కడ యాంగిల్ కూడా ఎంత ఉంటుంది అంటే 60 degrees. ఎందుకంటే అది సమబాహు త్రిభుజం అంటున్నాడు కాబట్టి అది 60 degrees ఉంటుందండి. రైట్. సో ఇప్పుడు మనం ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే ఇది అంతా కూడా సైక్లిక్ క్వాడ్రిలేటరల్ గా మనం మాట్లాడొచ్చు. సో సైక్లిక్ క్వాడ్రిలేటరల్ లో ఆపోజిట్ యాంగిల్స్ సప్లిమెంటరీ కాబట్టి ఇది 60 degrees అయినప్పుడు ఇది ఎంత అవుతుంది అంటే సింపుల్ గా మనం ఇది 120 degrees గా ఇది చెప్పవచ్చు. ఎందుకంటే 60 + 120 ఎంత అంటే 180. సో ఒక సైక్లిక్ క్వాడ్రిలేటరల్ మనకి ఆకారం ఉందండి, చక్రీయ చతుర్భుజం. సో ఎదుటి కోణాలు రెండు ఎప్పుడు కూడా ఏమవుతాయి అంటే సంపూరకాలు అవుతాయి, అంటే సప్లిమెంటరీ అవుతాయి. కాబట్టి 60 + 120 180. మరి ఇది 120 అయినప్పుడు ఇంకా రిమైనింగ్ యాంగిల్ ఈ ట్రయాంగిల్లో సో ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఈ ట్రయాంగిల్లో రిమైనింగ్ యాంగిల్ 60 degrees కాబట్టి ఇక్కడ ఎంత కోణమో ఇక్కడ కూడా అంతే. కాబట్టి ఈ యొక్క 60 degrees ని మనం సగం చేద్దామండి. సో 60/2 ఎంత అంటే 30 degrees అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉండే యాంగిల్
ఎంత అంటే 30 డిగ్రీస్ అవుద్ది, ఇక్కడ ఉండే యాంగిల్ కూడా ఎంత అంటే 30. సో క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, యాంగిల్ ఏసీడీ అండి. సో యాంగిల్ ఏసీడీ అంటే ఏసీడీ కాబట్టి ఇక్కడ మనకి యాంగిల్ ఏసీడీ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 30 డిగ్రీలు అవుతుందని చెప్పి మనం సమాధానం చెప్పొచ్చు. ఆన్సర్ విల్ బి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ రైట్ నౌ. సో కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి 30 డిగ్రీస్ అనేది సమాధానంగా ఇవ్వవచ్చు. ఎందుకంటే వాడు ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అని చెప్తూ ఉన్నాడండి. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అన్నాడు అంటేనే సో అక్కడ 60 ఉంటుంది కనుక ఇక్కడ 60 ఉంటే దీనికి యాంగిల్ ఆపోజిట్ లో డి కనుక 120 డిగ్రీస్ ఉండాల్సిందే. అప్పుడు ఇది 90 అంటే ఇక్కడ కూడా 90 మొత్తం ఉండాలి. ఎందుకంటే 90 + 90 180, 60 + 120 180 అవుతుందండి. సో చక్రీయ ధ్రువంలో ఎదురెదురు కోణాలు ఎప్పుడు కూడా సో మనం సంపూరకాలని చెప్తా ఉంటాం, పూరక కోణాలు అంటే ఎందుకు అంటున్నా అంటే 180 డిగ్రీస్ అండి. సో సప్లిమెంటరీ యాంగిల్స్ అండి. సో ఇన్ ఏ సైక్లిక్ quadrilateral the opposite angles are supplementary. So గుర్తుంచుకోండి 180 degrees అండి, not 90 degrees sum అనేది. Right now next one, in the figure given below if PQ is equal 24 centimeters అంటున్నాడు. సో ఇది PQ అంటే ఇది 24 centimeters గా చెప్తా ఉన్నాడు. అండ్ O is the center of the circle, find the radius of the circle అండి. సో రేడియస్ అడుగుతున్నాడు. సో రేడియస్ అడుగుతున్నాడు అంటే నాకు తెలిసి ఇది రేడియస్ అండి, ఇది రేడియస్ గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఒకవేళ మనం ఆ యొక్క సెంటర్ నుంచి ఇట్లా వెళ్ళామనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఇది సో కోణ సమద్విఖండన రేఖ అవుతుంది. అప్పుడు మనకి ఇక్కడ ఉన్న 60 డిగ్రీస్ ఏమవుతుందంటే ఇది 30 డిగ్రీస్ అవుతుంది, ఇది 30 డిగ్రీస్ అవుతుందండి. టోటల్ 60 ఉంది, 30 కనుక మనకు అడుగుతుంది ఏంటంటే ఇది అడుగుతున్నాడు. మరి ఇక్కడ యాంగిల్ 30 డిగ్రీస్ తెలుసు, ఇది PQ అనేది 24. ఇక్కడ ఈ 30కి ఎదురుగా ఉండేదాన్ని మనం జనరల్ గా ఆపోజిట్ సైడ్ అంటామండి. సో దానికి 30కి పక్కన ఉండేదాన్ని మనం జనరల్ గా అడ్జసెంట్ సైడ్ అని చెప్తా ఉంటాం. కనుక సో ఎప్పుడు కూడా మనం ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే tan 30 డిగ్రీస్ అండి. సో tan 30 డిగ్రీస్ అన్నప్పుడు ఏం చెప్తామని ఇక్కడ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అని చెప్పుకోవచ్చు. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కాబట్టి ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏమి ఉంది అంటే సో మనకి ఇది O తీసుకున్నాం అనుకోండి, సో రేడియస్ ఉందండి కాబట్టి దాన్ని మనం రేడియస్ గా తీసుకుందాం. అడ్జసెంట్ సైడ్ ఎంత ఉంది అంటే 24 ఉన్నది అని చెప్తూ ఉన్నాం. కాబట్టి సో ఇక్కడ 24 ఎందుకంటే ఇది రైట్ యాంగిల్ అండి, ఇక్కడ రైట్ యాంగిల్ ఉంటుంది, డెఫినెట్గా ఇది రైట్ యాంగిల్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ 30 డిగ్రీస్ అంటే ఇక్కడ 60 డిగ్రీస్ కాబట్టి దానికి ఎదురుగా ఉన్నది ఓకేనా. సో కాబట్టి హైపోటెన్యూస్ అవుతుంది. కానీ ఇక్కడ tan 30 డిగ్రీస్ అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అండి. R బై ఇది R గా తీసుకున్న ఇది 24. అప్పుడు tan 30 డిగ్రీస్ ఎంత అంటే 1/√3 అండి. tan 30 ఎంత అంటే 1/√3 అవుతుంది. కాబట్టి ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే x ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 24/√3. 24/√3 అంటే సో దీన్ని మనం సింపుల్ గా 8 × 3/√3 గా రాయొచ్చు 24ని. అప్పుడు 3 అనేది √3 లో ఎన్ని టైమ్స్ అంటే ఇక్కడ మనకి 8 × 3ని మనం √3 × √3 గా రాసుకోవచ్చు అండి /√3. అప్పుడు మాకు ఇక్కడ ఉన్న √3 ఇక్కడ ఉన్న √3 కట్ అవుద్ది కనుక వచ్చే ఆన్సర్ ఎంత అంటే 8√3 అనేది సరైన సమాధానం ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. బట్ ఈ యొక్క ప్రశ్నకి 7th క్వశ్చన్ 8√3 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో tan 30 డిగ్రీస్ యూజ్ చేస్తా ఎందుకంటే నాకు యాంగిల్ తెలిసింది, దానికి ఎదురుగా రేడియస్ ఉంది. బట్ ఇక్కడ అడ్జసెంట్ సైడ్ ఆపోజిట్ సైడ్ రేడియస్ అండి, అడ్జసెంట్ సైడ్ 24 ఉంది కనుక రేడియస్ బై 24 ఈక్వల్ tan 30. బట్ tan 30 వాల్యూ మనకి 1/√3 ట్రిగ్నోమెట్రీలో వస్తుంది కనుక 1/√3 R/24 అయితే R వాల్యూ ఏమవుతుందంటే 8√3 సెంటీమీటర్స్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 8వ ప్రశ్న. In the figure given below, O is the center of the circle and angle ABC is equal 50 degrees. Then find the measures of angle AOC and angle ADC అండి. బట్ ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి యాంగిల్ ABC అంటున్నాడు, ఇది 50 డిగ్రీస్ అని చెప్తా ఉన్నాడు. సో ఇప్పుడు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి సేమ్ సిగ్మెంట్ లో యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి ఒక ఆర్క్ అనేది సేమ్ సిగ్మెంట్ లో చేసే యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి ద యాంగిల్ సబ్టెండెడ్ ఇన్ ద సేమ్ సిగ్మెంట్ ఆర్ ఈక్వల్. ఇది 50 డిగ్రీస్ అయినప్పుడు ఇది కూడా మనకి 50 డిగ్రీస్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇది 50 అంటే ఇక్కడ సెంటర్ లో చేసే యాంగిల్ దానికి డబుల్ ఉంటుంది కాబట్టి ఇది 100 డిగ్రీస్ అవుతుంది. మనకు అడుగుతుంది ఏంటంటే యాంగిల్ ADC అడుగుతున్నాడు. సో ద యాంగిల్ ADC ఈజ్ ఈక్వల్ ఎంత అంటే మనం సింపుల్ గా 50 డిగ్రీస్ చెప్పవచ్చు. నెక్స్ట్ మన ఇది O కాబట్టి యాంగిల్ AOC అడుగుతున్నాడు. యాంగిల్ AOC ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 100 డిగ్రీస్ అండి. ఫ్రెండ్స్ కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి ఫస్ట్ మనకి యాంగిల్ AOC అడిగాడు. యాంగిల్ AOC ఏమవుద్ది 100 డిగ్రీస్ అవుద్ది. యాంగిల్ ADC ఏమవుద్ది 50 డిగ్రీస్ అవుద్ది. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి మనం సమాధానం 100 డిగ్రీస్ 50 డిగ్రీస్ అనేది సమాధానం ఇవ్వచ్చు. అంతేగాని 50, 100 ఇస్తే రాంగ్ అవుద్ది. ఎందుకంటే వాడు వరుసగా కొలతలు అడిగాడు. ఫస్ట్ యాంగిల్ AOC 100 డిగ్రీస్, యాంగిల్ ADC 50 అండి. అంతేగాని 50, 100 పెడితే ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ రాంగ్ అవుద్ది. ఎందుకంటే వరుసగా కొలతలు అడిగాడు కనుక యాంగిల్ AOC 100 డిగ్రీస్ అవుద్ది, యాంగిల్ ADC ఈక్వల్ 50 డిగ్రీస్ అవుద్ది. ఎందుకంటే సో ఎప్పుడు కూడా మనకి ఒక ఆర్క్ అనేది సో అక్కడ సర్కంఫరెన్స్ మీద చేసే కోణానికి ఇక్కడ సెంటర్ వద్ద చేసే కోణం ఏమవుతుందంటే దీనికి ఇది రేపండి. ఇది 50 అయితే ఇది 100 అవుతుందండి, ఇది కూడా 50 అవుతుంది. ఎందుకంటే సేమ్ సిగ్మెంట్ ఈక్వల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని చెప్తా ఉంటాం కనుక సో ఒక సేమ్ సిగ్మెంట్ లో యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి యాంగిల్ ADC 50 అయింది. ఇక్కడ 50 అయితే ఇక్కడ సెంటర్ లో ఎంత ఉంటుంది అంటే 100 డిగ్రీస్ ఉంటుంది అని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు.
నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 9th క్వశ్చన్ చూద్దాం. 2 parallel chords of length 40 cm 30 cm on the same side of the center of the circle అండి. రైట్, ఇప్పుడు 2 కార్డ్స్ ఉన్నాయంటే అవి సెంటర్కి ఒకే వైపు ఉన్నాయి, అంటే ఒకటి అటు ఒకటి ఇటు కాకుండా రెండు ఒక వైపే ఉన్నాయని చెప్తా ఉన్నాడు. ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ 25 సెంటీమీటర్. ఈ యొక్క సర్కిల్ యొక్క రేడియస్ 25 సెంటీమీటర్. దెన్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద కార్డ్స్ అంటున్నాడు అండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక సర్కిల్ తీసుకుందాం, ఇక్కడ ఒక కార్డ్ ఉంది, ఇక్కడ ఒక కార్డ్ ఉంది. వాడు మనకి ఎగ్జామినర్ మనకి అడుగుతుంది ఏంటంటే ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్, అంటే ఈ డిస్టెన్స్ ఎంత చెప్పమంటున్నాడు. అంటే మనకు అడుగుతున్నది ఏంటంటే ఈ రెండింటి మధ్య ఉన్న ఈ యొక్క డిస్టెన్స్ ఎంత చెప్పమంటున్నారండి. రైట్ ఫ్రెండ్స్, మీరు ఇండివిజువల్గా నేను తీసుకుంటాను. ఒక సర్కిల్ మనం ఇక్కడ తీసుకుందాం, ఇది కార్డ్ అని తీసుకుందాం అండి, ఓకేనా. సో ఇక్కడ ఇది డెఫినెట్గా రేడియస్ అవుతుంది, ఇక్కడ మనకి హైపోటెన్యూస్గా తీసుకుందాం. అయితే ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ కాబట్టి ఇక్కడ మనకి వాట్ ఈస్ ద రేడియస్ అండి, 25 సెంటీమీటర్స్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఈ పాయింట్ మనం ఏదైతే ఉందో దీన్ని మనం రేడియస్గా తీసుకోవాలి, ఇది ఓ కాబట్టి. సో నెక్స్ట్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చాడు అంటే, సో 2 parallel chords of length 40 సెంటీమీటర్స్ అంటున్నాడు. సో 240 సెంటీమీటర్స్ అంటే, సో ఒకటి 40 అయినప్పుడు ఇంకోటి ఆటోమేటిక్గా 20 సగం అవుతుంది కనుక ఇది లెటర్స్ ఇది సగంగా 20గా తీసుకున్నాం. సో ఇంకొక సర్కిల్ తీసుకుందాం అండి. సో ఇంకొక కార్డు ఉంది, సో దాంట్లో 30 అంటే ఇది 15 అవుతుంది. అంటే ఇప్పుడు ఈ యొక్క వాల్యూ ఏదైతే ఉంటుందో, సో 25 ఉన్నది కాబట్టి ఇది, అంటే ఇక్కడ మనకి ఈ రేడియస్ ఏదైతే ఉంటుందో దాన్ని వచ్చేస్తుంది. రైట్, ఒక్కసారి చూడండి, ఇది 25, ఇది 20, ఇది 25, ఇది 15 అండి. రైట్, ఇప్పుడు ఒక్కసారి మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ, సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రకారం ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 25 స్క్వేర్ మైనస్ 15 స్క్వేర్ అండి. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 625 మైనస్ 225 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే √400. √400 అంటే డెఫినెట్గా ఇది ఏమవుతుందంటే 20 అవుతుంది, 20. ఓకేనా. ఇక్కడ 25 ఇక్కడ 20 ఉంది కనుక ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 25 స్క్వేర్ మైనస్ 20 స్క్వేర్ చేద్దాం. ఇది సో 625లో నుంచి మనం 400 సబ్ట్రాక్ట్ చేయాలండి, అప్పుడు వచ్చేది 225 అంటే ఇది 15 అవుతుంది. అంటే డెఫినెట్గా ఇక్కడ వచ్చే ఇది ఎంత అంటే 15. రైట్, ఇక్కడ చూడండి, సో ఈ యొక్క ఏదైతే ఉంటుందో ఒక లైన్ తీసుకుందాం. ఈ లైన్ ఎంత అంటే ఒకటేమో 20గా ఉంది, ఈ యొక్క లైన్ ఏదైతే ఉందో ఇది 15గా ఉంది. ఈ 20కి 15కి మధ్యలో ఉన్న గ్యాప్ ఎంత అంటే, సో 20 సెంటీమీటర్స్ నుంచి మనం 15 సెంటీమీటర్స్ సబ్ట్రాక్ట్ చేద్దామండి. ఈ యొక్క పార్ట్ తీసుకుంటే సో ఆన్సర్ విల్ బి, సో 2 కార్డ్స్ మధ్య ఉన్నటువంటి ఆ యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉందో, అంటే మనకి ఏం అడుగుతున్నాడు, ఇది అడుగుతున్నాడండి. ఇది మొత్తం కలిపి 20 ఉంది, ఇది ఒక్కటే 15 ఉందండి. ఇది మొత్తం 20, ఇది ఒక్కటే 15 అంటే 20లో 15 పోతే 5 సెంటీమీటర్స్ కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి మనం సమాధానం 4th ఆప్షన్ అనేది సరైన సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. ఈ యొక్క వీడియోలో చివరి ప్రశ్న అండి. సో 10వ ప్రశ్న చెప్తున్నాను చూడండి. 10వ ప్రశ్న, in the given figure O is the center of the circle and PT is a tangent. Okay, PT is a tangent to the circle and angle PTA is equal 55 degrees. Then find AOT అంటున్నాడు. సో ఇక్కడ PTA అంటున్నాడు కాబట్టి ఇక్కడ PTA అండి. సో PTA అంటే ఇక్కడ మనకి ఇది యాంగిల్ అంటే తప్పుగా ఇచ్చాడు, ఇది యాక్చువల్గా ఈ యొక్క యాంగిల్ ఇచ్చినట్టు అండి, ఈ యొక్క యాంగిల్ ఇది కాదు, ఓకేనా. సో ఈ యొక్క యాంగిల్ ఎంత చెప్తున్నాడు అంటే అది 55 డిగ్రీలుగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఒక టాంజెంట్ ఇలా వెళ్ళింది అంటే ఇక్కడ సెంటర్ నుంచి ఇక్కడ వచ్చే యాంగిల్, ఈ యొక్క యాంగిల్ ఎంత అంటే 90 డిగ్రీలు ఉంటుంది. దాంట్లో ఆల్రెడీ ఇది 55 ఇచ్చాడు కాబట్టి ఈ యాంగిల్ ఎంత అంటే 35 డిగ్రీస్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ రేడియస్, ఇది రేడియసే కాబట్టి రేడియస్ ఎదురుగా ఇది 35 డిగ్రీస్ అన్నప్పుడు రేడియస్ ఎదురుగా ఇది కూడా 35 డిగ్రీస్ అవుతుంది. ఇది 35, ఇది 35 అంటే ఇక్కడ ఉండే యాంగిల్ ఎంత అంటే 35 + 35 70 కాబట్టి ఇక్కడ ఉండే యాంగిల్ 110 డిగ్రీస్గా మనం మాట్లాడచ్చు. సో ఫ్రెండ్స్, ఏమడుగుతున్నా యాంగిల్ AOT వాల్యూ ఎంత అడుగుతున్నాడు. దెన్ యాంగిల్ AOT ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 110 డిగ్రీస్గా చెప్పాలి. ఇక్కడ ఇది 35, ఇది 35 అయినప్పుడు ఇది 110 డిగ్రీస్ అండి. సో యువర్ ఆన్సర్ విల్ బి 110 డిగ్రీస్. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా మీరు FBO, FRO, FSO, ABO ఇటువంటి ఎగ్జామ్స్కి రెడీ అవుతున్నా, లేదా సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, దీంట్లో మీకు జనరల్ మ్యాథమెటిక్స్ ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. సో ఈ జనరల్ మ్యాథమెటిక్స్లో కూడా మనకి ఇక్కడ 6 కాంపోనెంట్స్ ఉంటాయి. అర్థమెటిక్, స్టాటిస్టిక్స్, ప్లేన్ జియోమెట్రీ, మెన్సురేషన్, ఆల్జిబ్రా, అదేవిధంగా ట్రిగ్నోమెట్రీ ఉంటుంది. సో దీంట్లో 6 కాంపోనెంట్స్లో మొదటి 3 కాంపోనెంట్స్ మనం అర్థమెటిక్, స్టాటిస్టిక్స్, ప్లేన్ జియోమెట్రీ మీద ఇక్కడ కాంప్రహెన్సివ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాం. సో దాంట్లో మనకి అర్థమెటిక్, స్టాటిస్టిక్స్ అండ్ ప్లేన్ జియోమెట్రీ మీద సో కాంప్రహెన్సివ్ టెస్ట్ 2 అండి. ఇది మనం ఆగస్టు 15వ తారీఖు కండక్ట్ చేసుకున్నాం కనుక మీరు కూడా
కూడా ఏంటంటే ఈ యొక్క కాంపోనెంట్ టెస్ట్లు మోర్ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ యొక్క రాబోయే ఎఫ్బిఓ ఎఫ్ఆర్ఓ ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్ కూడా చాలా ఈజీ అవుతుంది కనుక సో దీనికోసం ఏమేంటంటే మన యొక్క చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్లో మేము సో ఈ యొక్క ఏదైతే ఉంటుందో మనకి సెప్టెంబర్ 3వ తారీఖు నుంచి నూతన బ్యాచ్ అయితే మేము ప్రారంభిస్తున్నాం కనుక ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సో అడ్మిషన్ తీసుకోవాల్సిన వాళ్ళు ఉంటే ఇమీడియట్గా ఈ యొక్క ఎఫ్బిఓ ఏబిఓ ఎఫ్ఆర్ఓ ఎఫ్ఎస్ఓ సెపరేట్ బ్యాచ్ అండి. ఇది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం వాళ్ళకి ఉంటుంది. ఎక్స్క్లూజివ్ ఎఫ్బిఓ ఫారెస్ట్రీ బ్యాచ్ ఉంటుంది. సెప్టెంబర్ 3వ తారీఖు స్టార్ట్ అవుతుంది. మీరు సబ్ ఇన్స్పెక్టర్ కానీ కానిస్టేబుల్కి స్టార్ట్ అవ్వాలంటే ఈ యొక్క ఆగస్టు 18వ తారీఖు నుంచి నూతన బ్యాచ్ ఉంది. అది కూడా ఎక్స్క్లూజివ్గా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం బ్యాచెస్ ఉంటాయి కనుక సో అడ్మిషన్స్ తీసుకొని మేము కాంప్రహెన్సివ్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. వీక్లీ ఒక గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది కనుక సో వీక్లీ టెస్ట్ ఏమో సాటర్డే ఈవినింగ్ కండక్ట్ చేస్తున్నాం. ఈ యొక్క కాంప్రహెన్సివ్ టెస్ట్ అనేది ఫ్రైడే రోజు కండక్ట్ చేస్తున్నాం. వాటికి సంబంధించిన ప్రతి ప్రశ్నకి కూడా మీకు వెంటనే మీకు రిజల్ట్ ఇవ్వడము సో దాంట్లో టాపర్స్ వచ్చిన వాళ్ళకి సో గిఫ్ట్స్ కూడా ఇస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఏంటంటే ప్రతి ప్రశ్న మేము ఏదైతే మీకు మ్యాథమెటిక్స్లో కానీ రీజనింగ్లో కానీ అర్థమెటిక్లో పెడుతున్నామో వాటికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఈ యొక్క వీడియో రూపంలో అందజేస్తున్నాం కనుక సో చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్లో మీరు అడ్మిషన్ తీసుకోండి. మనం ఇప్పుడు ఏవైతే మనకి నూతనంగా నోటిఫికేషన్ రావుతుందో దాంట్లో మనకి ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వచ్చే విధంగా మా యొక్క టీం మొత్తం కూడా వర్క్ చేసి మీకు పనిచేయడం జరుగుతుంది కనుక వెంటనే అడ్మిషన్ తీసుకొని ఆగస్టు 18th నుంచి ఒక బ్యాచ్ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 3వ తారీఖు మరొక బ్యాచ్ ప్రారంభమవుతుంది. అడ్మిషన్స్ తీసుకొని మీ యొక్క తరగతులు వెంటనే మీరు ప్రారంభించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు.